మనం రోజు వాడే వస్తువులు ఉప్పు, సబ్బు, షూజు, కీబోర్డు, గడియారం ఇవి అన్నీ మనకి చాలా సాధారణంగా అనిపిస్తాయి. కానీ వీటి వెనుక ఉన్న నిజాలు తెలుసుకుంటే నిజంగానే షాక్ అవుతారు. ఈ వీడియో చివరి వరకు చూసావంటే నువ్వు ఈ వస్తువుల్ని మళ్ళీ అదే చూపుతో చూడలేవు. మొదటిది ఉప్పు. ఇప్పుడు ఉప్పు అంటే 20కి దొరికే ప్యాకెట్, కానీ ఒకప్పుడు ఉప్పు అంటే డబ్బుతో సమానం. పాతకాలంలో ఆహారం పాడవకుండా ఉంచడానికి ఉప్పు చాలా అవసరం. అందుకే రోమన్ సామ్రాజ్యంలో సైనికులకు జీతంగా ఉప్పు రూపంలో ఇచ్చేవారు. అందుకే ఈ రోజుల్లో మనం వాడే సాలరీ అనే మాట ఉప్పుతోనే పుట్టింది. రెండవది సబ్బు ఎలా పుట్టింది. సబ్బు ఎవరో ప్లాన్ చేసి కనిపెట్టలేదు. సుమారు 4500 సంవత్సరాల క్రితం జంతువులను వండుతున్నప్పుడు జంతువు కొవ్వు బూడిద నీటితో కలిసి ఆ మిశ్రమం చేతికి రాస్తే మురికిపోతుందని వాళ్ళు గమనించారు. అలా ఆ సబ్బు యాదృచ్ఛికంగా పుట్టింది. అంటే మనం రోజు వాడే సబ్బు ఒక యాక్సిడెంట్ వల్ల వచ్చింది. మూడవది షూ ముందు భాగం వంగి ఎందుకు ఉంటుంది. షూ ముందు భాగం ఎందుకు కొంచెం వంకరగా ఉంటుంది అంటే ఫ్యాషన్ కోసం కాదు. పాతకాలంలో సైనికులు ఎక్కువ దూరం నడవాల్సి వచ్చేది. కాళ్ళకు నొప్పి తగ్గాలంటే వేలకు ఆకారాన్ని ఫాలో అయ్యేలా షూస్ డిజైన్ చేశారు. అందుకే ఇప్పటికీ షూస్ వంగిన డిజైన్లోనే ఉంటాయి. నాలుగవది నాణ్యాలు గుండ్రంగా ఎందుకు ఉంటాయి. నాణ్యాలు చతురస్రాకారంగా ఎందుకు లేవు. ఎందుకంటే గుండ్రటి నాణ్యాలు తయారు చేయడం సులువు, కొలవడం కూడా సులువుగా ఉంటుంది, మోసుకెళ్లడం కూడా సులువు. మూలాలు ఉంటే అవి త్వరగా విరిగిపోతాయి. అందుకే నాణ్యాలను గుండ్రంగా తయారయ్యాయి. ఐదవది పుస్తకాలలో ఖాళీ పేజీలు ఎందుకు. పుస్తకం మొదట చివర ఖాళీ పేజీలు ఎందుకుంటాయో తెలుసా. అందంగా ఉండడానికి అసలే కాదు. పాత రోజుల్లో ధూళి తేమ వల్ల లోపలి పేజీలు పాడయ్యేవి. అందుకే ఖాళీ పేజీలను రక్షణగా పెట్టేవారు. ఇప్పటికీ అదే పద్ధతిని కొనసాగుతుంది. ఆరవది క్వార్టీ కీబోర్డ్ నిజం. క్వార్టీ కీబోర్డు ఫాస్ట్ టైపింగ్ కోసం కాదు. పాత టైప్ రైటర్లలో వేగంగా టైప్ చేస్తే అక్షరాలు అతుక్కుపోయేవి. అందుకే అక్షరాలను దూరంగా అమర్చారు. టైపింగ్ నెమ్మదిగా కావాలనే. వింత ఏమిటంటే నెమ్మదిగా టైప్ చేయడానికి చేసిన కీబోర్డ్ ఈరోజు వేగంగా టైప్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఏడవది గడియారం గుండ్రంగా ఎందుకు. మొదట్లో సూర్యుడి నీడతో సమయం చూసేవారు. ఆ నీడ గుండ్రంగా కదులుతుంది. అందుకే గడియారం కూడా గుండ్రంగా తయారైంది. గుండ్రంగా ఉంటే సమయం సమానంగా చూపించవచ్చు. ఎనిమిదవది తలుపుల హ్యాండిళ్ళు గుండ్రంగా ఎందుకు. తలుపుల హ్యాండిళ్ళు గుండ్రంగా ఎందుకుంటుందో తెలుసా. భద్రత కోసం. గుండ్రంగా ఉంటే పిల్లలు, జంతువులు సులువుగా తలుపులు తెరవలేరు. అందుకే గుండ్రని హ్యాండిల్స్ ఎక్కువగా వాడుతారు. ఇవి కథలు కాదు, ఇవి ఊహలు కూడా కాదు, ఇవి నిజమైన చరిత్ర. మనం రోజు వాడే వస్తువులే ప్రపంచాన్ని మార్చాయి. ఇలాంటి నిజమైన సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి.